ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించుకుని న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి పోలీసు అధికారి బాధ్యత వ్యవహరించాలని జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ ప్రధాన కార్యాలయం మీటింగ్ హాల్లో జిల్లా పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందితో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను సమర్థవంతంగా పరిష్కరించుకుని న్యాయ వ్యవస్థతో సమన్వయం అవసరమని అన్నారు. ప్రతి అధికారి బాధ్యత వ్యవహరిస్తే మాత్రమే బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ రాజీ పడదగిన కేసులను గుర్తించి ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. చిన్న చిన్న వివాదాలపై కోర్టులకు చుట్టూ తిరగడం కన్నా పరస్పర అవగాహనతో రాజీ పడడం సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అటు కేసుల పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు పోలీసు అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని ఎస్పీ అన్నారు. అంతేగా క్రిమినల్ కేసులో నిందితులపై తగిన ఆధారాలతో త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, కన్విక్షన్ రేటును పెంచాలని సూచించారు. కేసుల పురోగతి నిరంతరం పరిశీలిస్తూ అవసరమైతే ఉన్నతాధికారుల సలహాలు తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడమే మన ప్రధాన లక్ష్యమని, కేసుల పరిష్కారంలో ఏవైనా సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సిఐలు వెంకటరాజగౌడ్, రేణుకారెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జ్, మహేష్, రాజశేఖర్ రెడ్డి, ఎస్హెచ్ఓ, కోర్టు డ్యూటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.